ముంబై ఇండియన్స్ టీం పంజాబ్ టీం కొంప ముంచింది. ఒక అదిరిపోయే చేస్తో పీబీకేఎస్ టీంను 6 వికెట్ల దాటితో ఓడించారు. అది కూడా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఓవర్లో ముంబై టీం మ్యాచ్ గెలవాలంటే 15 కంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. అండ్ ఈ టైంలో చూసుకుంటే విల్ జాక్స్ ఒక 6 కొట్టాడు. అండ్ దెన్ తిలక్ వర్మ 2 6లు కొట్టి ముంబై టీంని గెలిపించాడు. సో రియల్లీ ముంబై టీం అయితే ఒక సెన్సేషనల్ విక్టరీ కొట్టారు భయ్య. ఇన్ఫ్యాక్ట్ ఓడిపోయే మ్యాచ్లో గెలిచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేజింగ్ చేస్తున్నప్పుడు 17 ఓవర్లు అయ్యేసరికి గేమ్ మొత్తం పంజాబ్ వైపే ఉంది. ముంబై టీం మ్యాచ్ గెలవాలంటే 3 ఓవర్లలో 50 పరుగులు కొట్టాలి. అంటే 18 బంతులకి 50 పరుగులు చేయాలి. అండ్ ఈ టైంలో చూసుకుంటే పంజాబ్ టీమే ఫేవరెట్స్గా కనిపించారు. విన్ ప్రెడిక్టర్లో కూడా వాళ్ళకి 80% వరకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వచ్చింది. పైగా 17th ఓవర్ చూసుకుంటే అజ్మత్ ఉల్ మధ్య మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేయడం చూసాం. 2 పరుగులు మాత్రం ఇచ్చాడు, వికెట్ తీసుకున్నాడు. సో దీంతో పీబీకేఎస్ టీం ఈ మ్యాచ్లో గెలిచేస్తారు. అండ్ దాని ప్లే ఆఫ్ రేస్లో స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇస్తారని చెప్పి అందరం అనుకున్నాం. కానీ తేరా చూస్తే లాస్ట్ 3 ఓవర్స్లో ముంబై టీం విధ్వంసం. మరి ముఖ్యంగా 18th ఓవర్లో చూసుకుంటే తిలక్ వర్మ విధ్వంసం చేశాడు. మార్కెన్సన్ ఏకంగా 22 రన్స్ కొట్టేశాడు. అండ్ నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఒక 6 and 4 కొట్టారు. దీంతో ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ముంబై టీంకి ఈక్వేషన్ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. మేలు లాస్ట్ ఓవర్లో 15 పరుగులు కొట్టాలంటే విల్ జాక్స్ ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. దీంతో టార్గెట్ చాలా ఈజీ అయిపోయింది ముంబై టీంకి. సో విధంగా లాస్ట్ 3 ఓవర్స్లో అయితే విల్ జాక్స్ మరియు తిలక్ వర్మ గేమ్ మొత్తం తిప్పేశారు భయ్య. అసలు పంజాబ్ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్కు మామూలుగా గండి కొట్టలేదు. ఇప్పుడు పీబీకేఎస్ టీం డోర్ డే టెరిటరీలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అంటే 2కి 2 గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ఇంకా టాప్ అవకాశాలు అయితే వాళ్ళకి లేవనే చెప్పుకోవచ్చు. సో పంజాబ్ టీం అయితే వరుసగా 5వ మ్యాచ్ ఓడిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోవడం చాలా టీమ్స్కి కలిసి వస్తుంది. ఇన్ఫాక్ట్ మనం ప్రీవిడీలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడైతే పాయింట్స్ టేబుల్లో ఆ నెంబర్ 4 స్పాట్ చాలా వైడ్ ఓపెన్గా మారిపోయింది. అంటే డీసీ మరియు కేకేఆర్ లాంటి టీమ్స్కి కూడా ఇంకా ఛాన్స్ కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో కనుక పంజాబ్ టీం గెలుచుంటే డీసీ కేకేఆర్ ఇంటికి వెళ్ళిపోయేవారు. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఆర్ఆర్ ఈ టీమ్స్ కూడా కొంతవరకు ఇబ్బంది అయ్యేది. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం పాయింట్స్ టేబుల్లో తాను నుండి 4th పడిపోయేవారు. కానీ ఇప్పుడు పంజాబ్ టీం ఓడిపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ టీం తమ పొజిషన్ను కాపాడుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆర్ఆర్ మరియు సిఎస్కే ఈ 2 జట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే ఈ 2 జట్లు ఇప్పుడు టాప్ 4 వెళ్ళడానికి చాలా క్లోజ్గా ఉన్నారు. వీళ్ళు తమ నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్లో గెలిస్తే 14 పాయింట్స్ వచ్చేస్తే ఈజీగా టాప్ 4లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ దాని మిగతా మ్యాచ్లో ఒకటి గెలిచినా సరే టాప్ 4లో తమ పొజిషన్ కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం పంజాబ్ టీం యొక్క పార్టీని స్పాయిల్ చేసి మిగతా చాలా టీమ్స్ హెల్ప్ చేసింది భయ్య. అది కూడా ముందు చెప్పుకున్నట్టే ఆల్మోస్ట్ పోయిందనుకున్న మ్యాచ్ను మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చి గెలిచారు. చివరి 3 ఓవర్స్లో తిలక్ వర్మ అండ్ విల్ జాక్స్ వీళ్ళిద్దరు ఫినిషింగ్ టచ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం ఇంపార్టెంట్ టాస్ గెలుచుకున్నారు అండ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. మెయిన్లీ వాళ్ళకి ఈ మ్యాచ్లో ఒక సరికొత్త క్యాప్టెన్ చూసాం. బుమ్రా ఫర్ ది ఫస్ట్ టైం ముంబై టీంకి క్యాప్టెన్సీ చేశాడు. అండ్ టాస్ టైంలో మాట్లాడుతూ ఎంఐ మేనేజ్మెంట్కి ఒక జలక్ ఇచ్చాడు. నేనైతే ముంబై టీం కంటే ముందు ఇండియా టీంకి క్యాప్టెన్సీ చేస్తాను అనుకోలేదని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ముంబై టీం నాకు క్యాప్టెన్సీ ఇవ్వలేదని చెప్పి ఒక చొరకంటించాడు. సో ఈ మ్యాచ్కి అయితే సూర్యకుమార్ అయితే అందుబాటులో లేడు. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకున్న సేమ్ స్టోరీ. దీంతో కొత్త కెప్టెన్ కావాల్సి వచ్చింది. వాళ్ళు బుమ్రాని పిక్ చేసుకున్నారు. వేరే టీంలో మార్పులు చూసుకుంటే అల్లా గజన్ఫర్ కూడా నాట్ అవైలబుల్. దీంతో సర్ఫరాజ్ రదర్ఫర్డ్ వచ్చాడు. అండ్ ఆల్సో షార్దుల్ ఠాకూర్ కూడా టీంలో తీసుకొచ్చారు. ఇక పంజాబ్ టీంకి చూసుకుంటే మార్కస్ స్టోయినిస్ నాట్ అవైలబుల్. దీంతో అజ్మత్ ఉల్ మధ్య టీంలోకి వచ్చాడు. అండ్ ఆల్సో బాటెట్ కూడా టీంలోకి వచ్చాడు. సో విధంగా 2 టీంలలో అయితే చేంజెస్ బాగానే జరిగాయి. అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్న ముంబై టీంకు అంత మంచి స్టార్ట్ రాలేదు భయ్య. అంటే వాళ్ళు పవర్ ప్లేలో 55 పరుగులు ఇచ్చేశారు. 1 వికెట్ మాత్రమే తీశారు. ఇన్ఫ్యాక్ట్ ముంబై టీంకి మంచి స్టార్ట్ రాలేదని కంటే లెక్క కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. అంటే బుమ్రా వేయడం పవర్ ప్లేలో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు, ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడు. బట్ ప్రభ్ సింగ్ ఇచ్చిన ఒక ఈజీ క్యాచ్ను నమందిర్ డ్రాప్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం బుమ్రా బౌలింగ్లోనే కొన్ని క్లోజ్ ఛాన్సెస్ కూడా మిస్ అవ్వడం చూసాం. సో ముంబై బౌలర్స్ అయితే పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ పీబీకేఎస్ ఓపెనర్స్ ఒక 6 కూడా కొట్టలేదు బై ఫస్ట్ 6 ఓవర్స్లో. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముంబై పేసర్స్ టైట్గానే బౌలింగ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం పిచ్ చూసుకున్న మరోసారి పేస్ బౌలర్స్కి అనుకూలించింది. మెయిన్లీ బాల్ ఎక్కువగా సీమ్ అయింది. అంటే పిచ్ అయిన తర్వాత సైడ్ వేస్ మూవ్మెంట్ అయితే చూసాం మనం. బట్ ఇక్కడ మనం పీబీకేఎస్ ఓపెనర్స్ని కూడా మెచ్చుకోవచ్చు. వాళ్ళైతే ఇనిషియల్గా వికెట్ని కాపాడుకున్నారు. అది వాళ్ళు ఎర్లీగా అవుట్ అంటే పీబీకేఎస్ టీం చాలా ట్రబుల్లో పడిపోయేది. సో మ్యాచ్ ఆడిన పిచ్ అయితే ఫ్లాట్ ట్రాక్ ఏమీ కాదు. అంటే ఫస్ట్ బాల్ నుంచి బ్యాట్ 2 పీస్ కొట్టేసేంత రేంజ్లో ఏమీ లేదు. ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ఇనిషియల్గా ఎంతో కొంత టైం తీసుకోవాలి. అండ్ పంజాబ్ ఓపెనర్స్ అది మంచిగానే చేశారు. బట్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో దీపక్ చార్, ప్రియాంశ్ చార్ వికెట్ తీశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ప్రభ్ సింగ్ యాక్సెలరేట్ చేయడం చూసాం. నిజంగా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. మరి ముఖ్యంగా ఎండ్లో చూసుకుంటే కోపర్ కోహ్లీ చాలా స్ట్రగుల్ అయ్యాడు. 22 బంతులు ఆడితే 21 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇలాంటి టైంలో ప్రభ్ సింగ్ బ్యూటిఫుల్ షాట్స్ ఆడి స్కోరింగ్ వేగాన్ని పెంచాడు. 32 బాల్స్కి 57 రన్స్ చేశాడు. సో 11 ఓవర్లు అయ్యేసరికి చూసుకుంటే పీబీకేఎస్ టీం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించింది. వాళ్ళైతే 107 పరుగులు కొట్టారు. 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. దీంతో ఈజీగా 220, 230 కూడా వచ్చేలా కనిపించింది. అయితే అలాంటి టైంలో షార్దుల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్ మొత్తం గేమ్ యొక్క మూమెంటంని మార్చేసింది. మరి ముఖ్యంగా షార్దుల్ ఠాకూర్ తన బౌలింగ్ని అడ్జస్ట్ చేసుకున్న విధానాన్ని మనం చాలా మెచ్చుకోవాలి భయ్య. అంటే షార్దుల్ ఠాకూర్ తను వేసిన ఫస్ట్ ఓవర్లో చూసుకుంటే చాలా పూర్ లైన్ లెంత్ వేశాడు. ఎక్కువగా డౌన్ ది లెగ్స్ బాల్స్ వేశాడు. అండ్ ఆల్సో ఆఫ్ సైడ్ ఎక్కువ విడితెచ్చి బౌలింగ్ చేశాడు. బట్ తన సెకండ్ ఓవర్ నుంచి మాత్రం ఆ లైన్ లెంత్ అడ్జస్ట్ చేసుకున్నాడు. ఎక్కువగా క్రాసింగ్ బాల్స్ వేయడం మొదలుపెట్టాడు.
మరి ముఖ్యంగా బ్యాక్ ఆఫ్ లెంత్ మరియు గుడ్ లెంత్లో వేస్తూ స్టంప్స్ లైన్లో బాల్ పెట్టినప్పుడు తన బౌలింగ్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా కనిపించింది. సో ముందు ప్రభసిమరన్ సింగ్ అయితే పేస్ వేరియేషన్ చేసి అవుట్ చేశాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే అయ్యర్ వచ్చాడు, ఫస్ట్ బాల్కి 4 కొట్టాడు. బట్ నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోవడం చూసాం. మళ్ళీ బాల్ అయితే పడిన తర్వాత స్ట్రైట్ అయింది, విత్ ద యాంగిల్ లోపలికి వెళ్ళలేదు. దీనివల్ల శ్రేయస్ అయ్యర్ బీట్ అయిపోవడం చూసాం. సో ఇలా షార్దుల్ ఠాకూర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. అండ్ దెన్ అక్కడ నుంచి పంజాబ్ కింగ్స్ టీం కుప్ప కోల్పోయింది. నెక్స్ట్ టపటపా వికెట్లు కోల్పోయారు. అంటే 107 ఫర్ 101 టీమ్ స్కోర్ 135 వచ్చేసరికి 6 వికెట్స్ పడిపోయాయి. విచ్ మీన్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 28 రన్స్ ఆ టీం అయితే 5 వికెట్లు కోల్పోయారు. పర్టికులర్గా ఈ పీరియడ్లో చూసుకుంటే బుమ్రా యొక్క బౌలింగ్ చేంజెస్ కూడా చాలా మెచ్చుకోవాలి భయ్యా. షార్దుల్ ఠాకూర్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ దిగిన నెక్స్ట్ ఓవర్ రాజ్బాబుకి ఇచ్చాడు. ఎందుకంటే అపోనెంట్ బ్యాట్స్మెన్ కొంతవరకు ప్రెజర్లో ఉంటారు. దీంతో యంగ్స్టర్ మంచిగా బౌలింగ్ చేసేందుకు ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ రాజ్బాబా ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌలింగ్ చేశాడు, వికెట్ కూడా తీశాడు. ఇక తర్వాత చూసుకుంటే మళ్ళీ షార్దుల్ ఠాకూర్ వచ్చాడు. ఈసారి సూర్యన్ సజ్జన్ అవుట్ చేశాడు. మళ్ళీ రాజ్బాబా నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ చూసాం. ఆ మిడ్ వికెట్ రీజన్లో డైవ్ చేస్తూ క్యాచ్ పెట్టాడు. అంటే నెక్స్ట్ ఓవర్లో కార్బిన్ బాస్ శశాంక్ని ఇంటికి పంపాడు. సొంతంగా బ్యాక్ టు బ్యాక్ 4 ఓవర్స్ పంజాబ్ టీం వికెట్స్ కోల్పోయింది. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న బుమ్రా ఒక మైండ్ బ్లోయింగ్ ఓవర్ 16 ఓవర్లో 5 పరుగులు ఇచ్చాడు. అంటే మళ్ళీ 17th ఓవర్లో చూసుకుంటే షార్దుల్ ఠాకూర్ మార్క్ ఆండర్సన్ వికెట్ తీశాడు. ఇక్కడ కూడా సేమ్ క్రాస్ సీమ్ డెలివరీ పర్ఫెక్ట్ లైన్ పెట్టాడు. సొంతంగా పీబీకేఎస్ టీం కంటిన్యూస్గా వికెట్లు కోల్పోయింది. ఇన్ఫాక్ట్ ఆ 7th వికెట్ కూడా మరి 5 పరుగుల తేడాతో కోల్పోయారు. విచ్ మీన్స్ మొత్తం 33 పరుగుల వ్యవధిలో వాళ్ళైతే 6 వికెట్లు కోల్పోయారు. సో ఇంత ముంబై టీం కంబ్యాక్ ఇచ్చేసరికి ఇంకా పీబీకేఎస్ టీం 180 కూడా కొట్టదేమో అనుకున్నాం. ఎస్పెషల్లీ 17 ఓవర్స్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ చూసుకుంటే 147 రన్స్ 7 వికెట్లు కోల్పోయారు. దీంతో లాస్ట్ 3 ఓవర్స్లో ఇంకేం కొడతారో అనిపించింది. అయితే పీబీకేఎస్ టీం చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా విష్ణువుని తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి కాబట్టి. దీంతో వాళ్ళైతే ఈ మ్యాచ్లో బౌలర్ షాట్ అవ్వడం చూసాం. మెయిన్ వాళ్ళకి సూర్యన్ సజ్జ వికెట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఆ కుర్రాడైతే గత మ్యాచ్లో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. దీంతో అతను కనుక అవుట్ కాకుండా ఉంటే పీబీకేఎస్ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చే అవసరం పడేది కాదు. ఆర్ఎల్స్ మార్క్ ఆండర్సన్ లేదా శశాంక్ ఇద్దరు ఒకరున్నా సరిపోయేది. అంటే ఒక ఎండ్లో చూసుకుంటే అజమంతుల మధ్య ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. దీంతో మరి ఎండ్లో అతనికి సపోర్ట్ ఇచ్చుంటే సరిపోయేది వికెట్ పడకుండా. బట్ శశాంక్ మరి మార్క్ ఆండర్సన్ చాలా పూర్ బ్యాటింగ్ చేయడం చూసాం. మరి ముఖ్యంగా మార్క్ ఆండర్సన్ పేషెన్స్ కోల్పోయి పెద్ద షాట్కి వెళ్ళిపోయాడు. బట్ ఏమో లాస్ట్ 3 ఓవర్స్లో అయితే పంజాబ్ టీం ఎంతో కొంత తేరుకుంది. ఎస్పెషల్ మధ్య చాలా అంటే చాలా మంచి నాకు కొట్టాడు. 17 బంతులు 38 పరుగులు చేశాడు. అండ్ నేను విష్ణువుని చూసుకుని 8 బంతులకు 15, బాట్లెట్ చూసుకుంటే 7 బంతులకు 18 కొట్టేశాడు. సొంతంగా లాస్ట్ 3 ఓవర్స్లో అయితే పంజాబ్ టీంకి చాలా మంచి ఫినిషింగ్ టచ్ వచ్చింది. ఏకంగా 53 పరుగులు పిండుకున్నారు. దీంతో 180 కూడా కొట్టడం కష్టం అనుకున్న టీం 200 మార్కులు అందేసుకున్నారు. సో ఆర్సీబీ టీంకి అగెనెస్ట్గా లాస్ట్ 3 ఓవర్స్లో ముంబై టీం ఎలా స్ట్రగుల్ అయిందో ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు. ఎట్ ది సేమ్ టైం ఫీల్డింగ్ చూసుకున్న మరోసారి అంత తప్పుతో మార్క్ కనిపించలేదు. పైగా బుమ్రా చూసుకుంటే 19th ఓవర్ వేయలేదు. 18th ఓవర్లో 19 రన్స్ వచ్చిన తర్వాత బుమ్రా 19th ఓవర్ వేసి ఉంటే బాగుండేది. బట్ అతను లాస్ట్ ఓవర్ వేసాడు. మళ్ళీ కార్బిన్ బాస్ వేసిన 19th ఓవర్లో ఏకంగా 22 రన్స్ వచ్చేసాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో బుమ్రా కెప్టెన్సీ చాలా మంచిగా కనిపించింది. బౌలర్స్ని బాగా రొటేట్ చేశాడు. బట్ తను ఇంకా బెటర్గా యూజ్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. అట్ ది సేమ్ టైం రాజ్బాబు వికెట్ తీసి క్యాచ్ పట్టుకున్న తర్వాత ఇంకా ఓవర్ ఇచ్చుంటే బాగుంటుందేమో. ఎందుకంటే కుర్రాడ్ కాన్ఫిడెన్స్ చాలా హైగా కనిపించింది. బట్ ఏమో లాస్ట్ 3 ఓవర్లు పక్కన పెడితే ఈ మ్యాచ్లో ముంబై టీం బౌలింగ్ మంచిగానే కనిపించింది. మరి ముఖ్యంగా షార్దుల్ ఠాకూర్ 4 ఓవర్స్కి 39 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ దీపక్ చహర్ చూసుకుని చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక బుమ్రా చూసుకుంటేనేమో 4 ఓవర్స్కి 35 ఇచ్చాడు, వికెట్ పడలేదు. అయితే ఫస్ట్ 3 ఓవర్స్ మంచిగా వేసిన కార్బిన్ బాస్ లాస్ట్ ఓవర్లో 22 రన్స్ ఇచ్చడం చూసాం. ఇక 5 బౌలింగ్ ఆప్షన్గా ట్రై చేసిన ముగ్గురులో రాజ్బాబు బౌలింగ్ కాస్త కూస్త వర్కౌట్ అయింది. సో బుమ్రా అయితే మొత్తం తన దగ్గర ఉన్న రిసోర్సెస్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అంటే మరీ నేరోగా థింక్ చేయకుండా బ్రాడ్గా ఆలోచించి మంచిగా బౌలింగ్ చేంజెస్ చేశాడు. కేవలం ఆ లాస్ట్ 3 ఓవర్స్లో మాత్రమే ముంబై టీంకి బ్యాక్ ఫైర్ అయింది. ఇక చేసింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ భయంకరంగా స్ట్రగుల్ అయ్యాడు భయ్య. అసలు ఎక్కడ కూడా ఈ మ్యాచ్లో ఒక మంచి నోక్ ఆడతాడో అన్నట్టు కనిపించలేదు. చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ హర్షదీప్ సింగ్ అయితే అతను గట్టిగా బీట్ చేశాడు. ఈవెన్ మిగతా బౌలర్స్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు అతనికి. బట్ అదర్ ఎండ్లో మాత్రం రేన్ రెక్కల్టన్ మైండ్ బ్లోయింగ్ యాక్సలరేషన్ చేశాడు. 23 బాల్స్కి 48 రన్స్ కొట్టేశాడు. ఇన్ఫాక్ట్ తన బ్యాటింగ్ కారణంగానే ముంబై టీంకి పవర్ ప్లేలో 59 పరుగులు వచ్చాయి. సో ముంబై టీంకి అయితే కొంతవరకు మంచి స్టార్ట్ వచ్చింది. ఈవెన్ రెక్కల్టన్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా రోహిత్ శర్మ 2 సిక్స్లు కొట్టడం చూసాం. అలాగే నమందిర్ కూడా వచ్చి ఒక 6 కొట్టాడు. బట్ అగైన్ వీళ్ళిద్దరూ బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో అవుట్ అయిపోయారు. ముందు మార్క్ ఆండర్సన్ నమందిర్ వికెట్ తీశాడు. అంటే ఆ తర్వాత చూసుకుంటే యూజీ చాహల్ అద్భుతమైన స్పెల్ వేశాడు. మళ్ళీ రోహిత్ శర్మ వికెట్ పడిన బాల్ చూసుకుంటే ఒక టిపికల్ లెగ్ స్పిన్ డెలివరీ. అంటే పడి అలా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కు బయటకు వెళ్ళింది. అండ్ రోహిత్ శర్మ కంప్లీట్లీ డిఫీట్ అయిపోయాడు. సో విధంగా ముంబై టీం అయితే క్విక్ టైంలో 2 వికెట్లు కోల్పోయారు. దీంతో వాళ్ళ స్కోరింగ్ రేట్ చూసుకుంటే చాలా వరకు పడిపోయింది. రూదర్ఫర్డ్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అండ్ తిలక్ వర్మ చూసుకుని ఇనీషియల్గా టైం తీసుకుని ఆడాడు. సో ముంబై టీం బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళకి మిడిల్ ఫేజ్లో ఎలా అయితే మంచి బౌలింగ్ పడిందో పీబీకేఎస్ టీం కూడా సేమ్ టు సేమ్ పర్టికులర్గా చాలా అయితే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. దీనివల్ల ముంబై టీంకు ఆ రికార్డ్ అనేది పెరిగిపోతూ వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ కావాలంటే లాస్ట్ 5 ఓవర్స్లో 72 పరుగులు కొట్టాలి. సో పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే చాలా వరకు పంజాబ్ టీమే ఫేవరెట్స్. ఈవెన్ దా చాలు వేసిన 16th ఓవర్లో ముంబై టీంకి రన్స్ వచ్చాయి. అండ్ ఓవర్లో తిలక్ వర్మ 6 and 4 కొట్టాడు. అలాగే రూదర్ఫర్డ్ కూడా ఒక 6 కొట్టాడు. దీంతో మొత్తం 20 రన్స్ వచ్చాయి. బట్ నెక్స్ట్ ఓవర్లో కంబ్యాక్ చూసాం. ఉమ్మర్జీ ఒక మైండ్ బ్లోయింగ్ 17th ఓవర్ వేశాడు. వికెట్ తీయడంతో పాటు 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో కానీ పంజాబ్ టీమే ఫేవరెట్స్గా కనిపించింది. లాస్ట్ 3 ఓవర్స్లో 50 పరుగులు డిఫెండ్ చేసుకోవాలి.
అయితే ఇలాంటి టైంలో చూసుకుంటే తిలక్ మరియు విల్ జాక్స్ అసలు ఏమన్నా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మరి ముఖ్యంగా మార్కెన్సన్ 18th ఓవర్లో ఉతికారేశారు భయ్య. తిలక్ అయితే మరోసారి బౌలర్స్ యొక్క మైండ్స్ని రీడ్ చేస్తూ చాలా మంచి షాట్స్ కొట్టడం చూసాం. అంటే ఫీల్డ్ని మ్యానిపులేట్ చేస్తూ గ్యాప్స్ని ఫైండ్ చేసి అద్భుతమైన షాట్స్ కొట్టాడు. సో గుజరాత్ టీం మీద సెంచరీ కొట్టినప్పుడు కూడా డెత్ ఓవర్స్లో తిలక్ అలాగే బ్యాటింగ్ చేశాడు. కంప్లీట్లీ అపోనెంట్ టీం యొక్క కెప్టెన్ అండ్ బౌలర్ యొక్క టాక్టిక్స్ని మ్యానిపులేట్ చేశాడు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే కనిపించింది. ఇక విల్ జాక్స్ చూసుకుని అతను కూడా చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం చూసాం. 10 balls 25 runs కొట్టేశాడు. సో విధంగా పంజాబ్ టీం బ్యాటింగ్ చేసినప్పుడు ఎలా అయితే వాళ్ళకి లాస్ట్ 3 overs 53 పరుగులు వచ్చాయో ముంబై టీం కూడా సేమ్ టు సేమ్. ఇన్వర్ట్ వీళ్ళు 17 బంతుల్లోనే 54 పరుగులు చేశారు. సో డెఫినెట్లీ రెండు జట్లు కూడా లాస్ట్ 3 overs పూర్ బౌలింగ్ చేశారు. మెయిలీ మార్కెన్సన్ వేసిన 18th over చాలా దెబ్బేసింది భయ్య. అంత ముందు చూసుకుంటే అతను 14 ఓవర్లో బౌలింగ్ చేశాడు అనుకుంటా, 5 పరుగులు మాత్రం ఇచ్చాడు. దీనివల్ల శ్రేయస్ అతని మీద నమ్మకం పెట్టి 18th ఓవర్లో బౌలింగ్ ఇచ్చాడు. బట్ కంప్లీట్లీ బ్యాక్ ఫర్ అయింది, 22 runs పోయాయి. ఎట్ ది సేమ్ టైం చాలాకి చూసుకున్న 4th over కాస్త లేట్గా ఇచ్చేయడం అనిపించింది. అంటే చాలా బ్యాక్ టు బ్యాక్ 3 overs అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 12 పరుగులు మాత్రం ఇచ్చాడు. దీంతో 4th over కూడా అదే ఫ్లోలో ఏం చేస్తుంటే బాగుండేదేమో, బట్ 3 overs గ్యాప్ వచ్చింది. దీంతో చాలా తన లాస్ట్ ఓవర్లో రితం కోల్పడి 20 runs ఇచ్చేశాడు. అలాగే పవర్ ప్లేలో చూసుకున్న అయ్యర్ కాస్త డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళినట్టు కనిపించింది. అంటే లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్కి పవర్ ప్లేలో 3 overs ఇచ్చేసాడు, చాలా మంచి బౌలింగ్ పడింది. బట్ డెత్ ఓవర్స్లో కంపేర్ పడడం చూసాం. అంటే మిగతా బౌలర్స్ రన్స్ ఇచ్చేశారు. దీంతో ఈ మ్యాచ్లో శ్రేయస్ ఏమనుకున్నాడు, హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్లో 2 overs పెట్టాలనుకున్నాడు. అందువల్ల స్టార్టింగ్ 4 overs బౌలింగ్ చేంజెస్ చాలా డిఫరెంట్గా కనిపించాయి. అంటే 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌలర్స్ బౌలింగ్ చేశారు. మీరు హర్షదీప్ సింగ్ 5 overs కాకుండా 3 overs బౌలింగ్ చేస్తుంటే వికెట్ వచ్చుండేదేమో. సో డెఫినెట్లీ శ్రేయస్ క్యాప్టెన్స్ అయితే కొంతవరకు డిఫెన్సివ్గా కనిపించింది. అండ్ ఆబ్వియస్లీ అయితే చాలా అండర్స్టాండబుల్, ఎందుకంటే తన బౌలర్ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. మళ్ళీ డెత్ ఓవర్స్లో చాలా రన్స్ ఇచ్చేస్తున్నారు. దీని కారణంగానే పవర్ ప్లేలో కొంచెం డిఫెన్సివ్గా వెళ్ళాడు. బట్ అయిన వాళ్ళకి బౌలర్ షాట్ అవడం కొంతవరకు దెబ్బేస్తుందని చెప్పుకోవచ్చు, మరీ ఎక్కువ దెబ్బ కాదు. ఎందుకంటే వాళ్ళ 5వ బౌలింగ్ ఆప్షన్ కనుక వచ్చి ఎక్సలెంట్ స్పెల్ వేశాడు కదా. 4 overs 36 runs మాత్రం ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. అండ్ చాలా చూసుకున్న బ్రిలియంట్ స్పెల్ వేశాడు. ఇక హర్షదీప్ సింగ్ చూసుకున్న 4 overs 29 runs మాత్రం ఇచ్చాడు. సో యాక్చువల్లీ మెయిన్ బౌలర్స్ అయిన మార్కెన్సన్ మరి బాట్లెట్ ఇద్దరు చేతులు ఎత్తేశారు, చివరి 50 సమర్పించుకున్నారు. మళ్ళీ వాళ్ళ బౌలింగ్ పవర్ ప్లేలోనే బ్యాక్ ఫైర్ అయింది, అలాగే డెత్ ఓవర్స్లో చూసుకున్న బ్యాక్ ఫైర్ అయింది. సో దీంతో డెఫినెట్లీ పంజాబ్ టీం కనుక ఇంపాక్ట్ పేరుగా వైశాఖ్ విజయ్ కుమార్ తీసుకొచ్చిన పరిస్థితి వేరేలా ఉండేది. వాళ్ళ కెప్టెన్ శ్రేయస్కి ఎక్కువ ఆప్షన్స్ ఉండేవి. కాస్త అటాకింగ్ మోడ్లో బౌలింగ్ చేంజెస్ చేసేందుకు అవకాశం దొరికేది. బట్ చివరిలో బ్రిలియంట్ బ్యాటింగ్ పై తిలక్ అండ్ విల్ జాక్స్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. సో విజయం తర్వాత చూసుకుంటే ముంబై టీం 8 points వెళ్ళారు. మీరు లాస్ట్ ప్లేస్ని చాలా వరకు తప్పించుకున్నట్టే. వేరే పంజాబ్ టీంకి చూసుకుంటే ముందు చెప్పినట్టు వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ తగ్గిపోయాయి. ఎస్పెషల్లీ వాళ్ళకి నెక్స్ట్ 2 matches డూ ఆర్ డై మ్యాచెస్ తప్పకుండా గెలవాలి. సో చూద్దాం మరి పంజాబ్ కింగ్స్ టీం లాస్ట్ 2 matchలోనే కంబ్యాక్ చేస్తారా, లేకపోతే ఇదే ఫామ్తో ఇంటికి వెళ్ళిపోతారనేది.